బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహన్ నబియ్యు అరిదిల్ ముమినీన అలల్ కితాల్ ఇన్ యకుం మిన్కుమ్ ఇశ్రున సాబిరూన యగ్లిబూ మిఅతైన్ వఇన్ యకుం మిన్కుమ్ మిఅతున్ యగ్లిబూ అల్ఫం మినల్లజీన కఫరు బిఅన్నహుమ్ ఖౌమున్ లా యఫ్ఖహూన్. ఓ ప్రవక్త, నువ్వు విశ్వాసులను ధర్మయుద్ధానికై ప్రోత్సహించు. మీలో గనక 20 మంది ధైర్యస్థైర్యాలు గలవారుంటే వారు 200 మందిని జయిస్తారు. మీరు 100 మంది ఉంటే 1000 మంది అవిశ్వాసులను జయించగలరు. ఎందుకంటే అవిశ్వాస జనులు సత్యబలాన్ని పుణికి పుచ్చుకోలేరు. అల్ఆన ఖఫఫల్లాహు అన్కుమ్ వఅలిమన్న ఫీకుమ్ ضعفا وإن يكن منكم مئة صابرة يغلبوا مئتين وإن يكن منكم ألف يغلبوا ألفين بإذن الله والله مع الصابرين. ఇప్పుడు అల్లా మీ బరువును తగ్గించాడు. మీలో కొంత బలహీనత ఉన్న సంగతిని ఆయన పసిగట్టాడు. కనుక మీలో 100 మంది ధైర్యస్థైర్యాలు గలవారు ఉంటే వారు 200 మందిని జయించగలరు. ఒకవేళ మీరు 1000 మంది ఉంటే అల్లా ఆనతితో 2000 మందిని జయించగలరు. అల్లా సహన స్థైర్యాలు చూపేవారికి తోడుగా ఉంటాడు. మా కాన లినబియ్యిన్ అన్ యకూన లహు అస్రా హత్తా యుస్ఖిన ఫిల్ అర్ద్ తురీదున అరద దున్యా వల్లాహు యురీదుల్ ఆఖిరహ్ వల్లాహు అజీజున్ హకీం. రాజ్యంలో శత్రువులపై పూర్తిగా పట్టు సాధించనంత వరకు యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవడం ఏ ప్రవక్తకు శోభాయమానం కాదు. మీరు ప్రాపంచిక సంపదపై మక్కువ కలిగి ఉన్నారు, కానీ అల్లా మీ కొరకు పరలోకాన్ని ఇష్టపడుతున్నాడు. అల్లా శక్తిమంతుడు, వివేకవంతుడు. లౌలా కితాబు మినల్లాహి సబక లమస్తకుం ఫీమా అఖజ్తుమ్ అజాబున్ అజీమ్. ఈ విషయమే ముందు నుంచి అల్లా ఉత్తర్వు వ్రాయబడి ఉండకపోతే మీరు తీసుకున్న దానికి గాను మీకు ఘోర శిక్ష విధించబడేది. ఫకులు మిమ్మా గనిమ్తుమ్ హలాలన్ తయ్యిబా వత్తఖుల్లాహ ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. కాబట్టి యుద్ధ ప్రాప్తిగా మీకు అందిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన సొమ్మును నిస్సంకోచంగా తినండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. యా అయ్యుహన్ నబియ్యు ఖుల్ లిమన్ ఫీ ఐదీకుమ్ మినల్ అస్రా ఇన్ యఅలమిల్లాహు ఫీ ఖులూబికుమ్ ఖైరన్ యు'తికుమ్ ఖైరన్ మిమ్మా అఖ్దా మిన్కుమ్ వ యగ్ఫిర్ లకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త, నీ చేత నిర్బంధించబడిన ఖైదీలతో ఇలాను, అల్లా మీ హృదయాలలో ఏ కాస్త మంచిని చూసినా మీ వద్ద నుండి తీసుకున్న దానికన్నా మేలైనదే మీకు ప్రసాదిస్తాడు. ఇంకా మీ తప్పులను క్షమిస్తాడు. అల్లా క్షమాగుణం గలవాడు, కరుణాసాగరుడు. వఇన్ యురీదు ఖియానతక ఫఖద్ ఖానుల్లాహ మిన్ ఖబ్లు ఫఅమ్కన మిన్హుమ్ వల్లాహు అలీమున్ హకీం. ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే ఇంతకుముందు వారు అల్లాహకే ద్రోహం చేసి ఉన్నారు. తర్వాత అల్లా వారిని నీకు అప్పగించాడు. అల్లా అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. ఇన్నల్లదీన ఆమను వహాజరు వజాహదు బిఅమ్వాలిహిమ్ వఅన్ఫుసిహిమ్ ఫీ సబీలిల్లాహి వల్లదీన నసరు ఉలైక బఅదుహుమ్ ఔలియాఉ బఅద్ వల్లదీన ఆమను వలం యుహాజిరు మా లకుం మిన్ వలాయతిహిమ్ మిన్ షైఇన్ హత్తా యుహాజిరు వఇన్ తన్సరుకుమ్ ఫిద్దీని ఫఅలైకుమున్ నస్రు ఇల్లా అలా ఖౌమిన్ బైనకుం వ బైనహుమ్ మీసాక్ వల్లాహు బిమా తఅమలూన బసీర్. నిశ్చయంగా ఎవరు విశ్వసించి తమ ఇల్లు వాకిలిని వదిలి వలసపోయారో, అల్లా మార్గంలో తమ ధన ప్రాణాలతో పోరాడారో వారికి ఆశ్రమించి సహాయపడిన వారంతా ఒకరికొకరు స్నేహితులు. మరెవరైతే విశ్వసించినప్పటికీ వలసపోలేదో వారు వలసపోనంత వరకు వారితో మీకు ఎలాంటి వారసత్వ అనుబంధం లేదు. అయితే ధర్మం విషయంలో వారు ఎప్పుడు మీ సహాయం కోరినా మీరు వారికి తప్పక సహాయపడండి. కానీ మీతో సంధి చేసుకున్న వారికి వ్యతిరేకంగా మాత్రం సహాయపడరాదు. మీరు చేసేదంతా అల్లా గమనిస్తూనే ఉన్నాడు. వల్లదీన కఫరు బఅదుహుమ్ ఔలియాఉ బఅద్ ఇల్లా తఫఅలుహు తకున్ ఫిత్నతున్ ఫిల్ అర్ది వ ఫసాదున్ కబీర్. అవిశ్వాసులు ఒకరికొకరు స్నేహితులు కనుక ఓ విశ్వాసులారా, మీరు కూడా ఈ సూత్రాన్ని అమలుపరచకపోతే భూమిలో పెద్ద కల్లోలమే వ్యాపిస్తుంది. వల్లదీన ఆమను వహాజరు వజాహదు ఫీ సబీలిల్లాహి వల్లదీన ఆవవ నసరు ఉలైక హుముల్ ముమినూన హక్కన్ లహుమ్ మగ్ఫిరతున్ వ రిజ్కున్ కరీం. ఎవరు విశ్వసించి వలసపోయారో, అల్లా మార్గంలో పోరాడారో, మరెవరైతే ముహాజిర్లకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారో,
ఇలాంటి వారే విశ్వాసం అనే దానికి సార్థకత చేకూర్చున్నవారు. వారికి క్షమాభిక్ష ఉంది, గౌరవప్రదమైన ఉపాధి ఉంది. వల్లది నామనోమిం బాది బహాదరు వజహాదు మాకుం ఫౌలాయిక మిన్కుం వాఉలుల్ అర్హామి బాదం మౌలా బిబాదిన్ ఫీ కితాబిల్లాహ్ ఇన్నల్లా బికుల్లి షైఇన్ అలీం. మరెవరైతే తర్వాతి కాలంలో విశ్వసించి వలసపోయారో, మీతో కలిసి పోరాడారో వారు కూడా మీ వారే. అయితే దైవ గ్రంథ ప్రకారం రక్త సంబంధికులు వారసత్వ విషయంలో పరస్పరం ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లా ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.